చినబాబు నువ్వెక్కడ బాబు? ప్రతిసారి బాధ్యత నుంచి పలాయనం. డిఎస్సి రచ్చవేళ మంత్రి లోకేష్ విదేశీ పర్యటనల వెనుక మర్మమేంటి? మళ్ళీ అదృశ్యం. ఇది పద్ధతేనా? ఓవైపు నిరుద్యోగులు, డిఎస్సి అభ్యర్థులు రగిలిపోతున్నారు. వాళ్లకు సమాధానం చెప్పి న్యాయం చేయాల్సిన విద్యాశాఖ మంత్రి మాత్రం మాయమయ్యారు. ఈ కుంభకోణంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ బాధ్యత వహించాలని, ఆయన రాజీనామా చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతుంటే, ఇలాంటి సమయంలో బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన లోకేష్ ఎక్కడికి వెళ్లిపోతున్నారని ప్రశ్నిస్తోంది బీసీవై పార్టీ. హఠాత్తుగా తెరమరుగు కావడంపైన మండిపడుతుంది. డిఎస్సి వ్యవహారంపై రాష్ట్రంలో నిరసనలు ఉధృతమవుతున్న తరుణంలో మంత్రి నారా లోకేష్ రహస్యంగా అమెరికాకు వెళ్లారు. తన శాఖలో చోటు చేసుకున్న అక్రమాలపై ప్రజలు, ప్రతిపక్షాలు నిలదీస్తున్న వేళ మంత్రి ఇలా విదేశాలకు వెళ్లడంపై విమర్శలు రేగుతున్నాయి. ఇది ప్రజా సమస్యల నుంచి తప్పించుకోవడమేనని ప్రశ్నిస్తోంది బీసీవై పార్టీ. వాస్తవానికి ఒక రాష్ట్ర మంత్రి విదేశాలకు వెళ్లాలంటే నిర్దిష్టమైన ప్రోటోకాల్ ఉంటుంది. ప్రభుత్వ పరంగా జీవో జారీ చేయాల్సి ఉంటుంది. పారదర్శకత ప్రాతిపదికన ఏ ప్రభుత్వంలోనైనా ఇది సాధారణ నియమం. కానీ లోకేష్ విషయంలో ఈ నియమాలు పక్కదారి పడుతున్నట్లు కనిపిస్తుందంటుంది బీసీవై పార్టీ. గత కొంతకాలంగా ఆయన పర్యటనలు చాలా వరకు రహస్యంగానే ఉంటున్నాయని బీసీవై పార్టీ విమర్శిస్తోంది. చివరికి పార్టీలోని ముఖ్య నేతలకు సైతం ఆయన పర్యటనల గురించి ముందస్తు సమాచారం కూడా లేకపోవడమేంటనేది బీసీవై పార్టీ ప్రశ్న. ప్రభుత్వ బాధ్యతల్లో ఉన్నప్పుడు, ముఖ్యంగా తన మంత్రిత్వ శాఖలో వివాదాలు చెలరేగుతున్నప్పుడు ప్రజలకు జవాబుదారీగా ఉండటం మంత్రి ప్రాథమిక బాధ్యత. ప్రజల ఆవేదనను పట్టించుకోకుండా తరచుగా విదేశీ పర్యటనలకు వెళ్లడం ద్వారా ఆయన దేనిని ఉద్దేశిస్తున్నారు? ప్రభుత్వం తన శాఖ పట్ల ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని కాపాడాల్సిన బాధ్యత మంత్రిపై లేదా? ప్రజాధనంతో, అది కూడా ఎటువంటి అధికారిక సమాచారం లేకుండా విదేశీ పర్యటనలు చేయడం ఎంతవరకు సమంజసం? డిఎస్సి అక్రమాలపై మంత్రి నుంచి వస్తున్న ఈ మౌనం, పలాయనంపై సమాధానం చెప్పాల్సిందేనని డిమాండ్ చేస్తుంది బీసీవై పార్టీ.